హలో అండి. మీకు గనక హై బీపీ ఉంటే, మందులు లేకుండా దీన్ని తగ్గించుకోవాలని మీరు అనుకుంటే గనక, ఈరోజు మన 5వ రోజు యోగ నిద్ర ప్రయాణంలో స్ట్రెస్ తగ్గించి, గుండె యొక్క హెల్త్‌ని మెరుగుపరిచే శక్తివంతమైన ధ్యానం చేసుకుందాం. నేను జ్యోతిరావ్, హోలిస్టిక్ వెల్నెస్ ఎక్స్పర్ట్, న్యూట్రిషనిస్ట్, డయాబెటిస్ ఎడ్యుకేటర్, మెడిటేషన్ ఇన్‌స్ట్రక్టర్. నేను కూడా హై బీపీతో బాధపడ్డానండి. చాలా హారబుల్. అంటే ఒక ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్‌కి వెళ్ళిపోయింది. అంటే స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే గాని నిద్ర వచ్చేది కాదు. దాన్ని మందులు లేకుండా యోగ నిద్రతో కేవలం 10 రోజుల్లో దీన్ని క్యూర్ చేసుకున్నాను. కానీ అప్పటి నుంచి ఇప్పటికి నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. అంటే అది ఒక మెడిసిన్ లాగా నాకు పనిచేస్తుంది ప్రతిరోజు. కనీసం వారానికి ఒకసారి చేస్తున్నాను ఇప్పుడైతే. మీరు కూడా దీన్ని మందులు లేకుండా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే, ఈరోజు మనం చేయబోయే ధ్యానం మనకు ప్రశాంతతని, మనకి గుండె యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటు క్రమంగా ఒక న్యాచురల్ లెవెల్‌కి అంటే ఒక నార్మల్ లెవెల్‌కి వస్తుంది. అయితే ఈ మెడిటేషన్ ఎవరికి ఉపయోగపడుతుందంటే హై బీపీ ఉన్నవారు, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నవారు, హార్ట్ హెల్త్ మెరుగుపరుచుకోవాలనుకున్న వారందరికీ కూడా ఇది హెల్ప్ అవుతుందండి. మన ఛానల్లో రకరకాల యోగ నిద్ర అంటే ప్రతి ఇష్యూకి ఒక యోగ నిద్ర ఉంది. ఛానల్ విజిట్ చేయండి. ప్రతి వీడియోని మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య తగ్గట్టుగా మన దగ్గర ధ్యానం ఉంది. ఆ ధ్యానం ప్లే చేసుకొని వినండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇప్పుడు మన యోగ నిద్ర ధ్యానం స్టార్ట్ చేద్దాము. లెట్స్ గెట్ రెడీ ఫర్ యోగ నిద్ర. లెట్స్ స్టార్ట్ ఇట్. ఒక ప్రశాంతమైన శుభ్రమైన ప్లేస్లో యోగా మ్యాట్ మీద నేల మీద పడుకోండి. నేల మీద పడుకోలేని వాళ్ళు బెడ్ మీద పడుకోండి. కాళ్ళని కొంచెం దూరంగా ఉంచండి. అంటే శవాసనంలో ఉండాలి. ఈ యోగ నిద్ర గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంది చూడండి. చేతులు కొంచెం దూరంగా ఉంచండి శరీరానికి. మీరు స్థిరంగా అయ్యాక, మీ శరీరం నిశ్చలంగా అయ్యాక కళ్ళను మెల్లగా మూసుకోండి. ఫోన్లో వింటున్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. రూమ్లో మరీ చీకటి, చాలా వెలుగు లేకుండా అంటే కొంచెం డార్క్ ఉన్న రూమ్లో ఉంటే మంచిది. ఈ 10 నిమిషాలు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి. ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. ఆహారం తీసుకున్నాక కనీసం ఒక గంట తర్వాత యోగ నిద్ర చేయొచ్చు. చాలా మందికి ఇది నైట్ బాగా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. బీపీ ఉన్నవారు, ముఖ్యంగా హార్ట్ బీట్ ఎక్కువగా ఉన్నవారు, పానిక్ అటాక్స్ వస్తున్నవారు ఇది నైట్లో వినండి. ఒక్కొక్కసారి మీకు ఎక్కువగా అనిపిస్తే రోజులో 2-3 సార్లు వినండి. మెల్లగా ఇప్పుడు శ్వాసపై దృష్టి పెట్టండి. మెల్లగా శ్వాసను తీసుకొని తర్వాత శ్వాసను మెల్లగా వదలండి. మెల్లగా తీసుకున్నాక అంతకన్నా మెల్లగా శ్వాసను వదలండి. మనసులో అన్ని ఆలోచనలు విడిచిపెట్టేసి, మీకు ఏమైనా ఆలోచనలు డిస్టర్బెన్సెస్ ఉంటే వాటిని విడిచిపెట్టేసి ఈ క్షణంలో మునిగిపోండి. ఇది మీకు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఈ ధ్యానం. సైడ్ ఎఫెక్ట్స్ లేని ధ్యానం. ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ లేనిది. అంతేకాకుండా మీకు ఓవరాల్ హెల్త్కి పనిచేస్తుంది. కేవలం హై బీపీకే పనిచేయదు. ఓవరాల్ హెల్త్కి కూడా ఈ ధ్యానం ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ధ్యానానికి ఒక సంకల్పాన్ని పెట్టుకుందాము. అంటే ఇంటెన్షన్ అంటాము, లేకపోతే అఫర్మేషన్ అంటున్నాము, మేనిఫెస్టేషన్ కూడా అంటున్నారు ఈ మధ్యన. ఇవన్నీ కూడా మనకి యోగ నిద్ర నుంచి వచ్చినవే. మేనిఫెస్టేషన్ అనేది చిన్నగా
ఉండాలి. ఈ యొక్క సంకల్పమే మనకి ఈ ధ్యానం అంతా మనల్ని నడిపిస్తుంది. మీరు ఏమి కావాలనుకుంటున్నారో ఈ ధ్యానం ద్వారా దాన్ని సంకల్ప అంటాము. ఈ విధంగా మీరు ఒక చిన్న సంకల్పాన్ని పెట్టుకోవచ్చు. నా హృదయం ఆరోగ్యంగా ఉంది. నా రక్తపోటు సహజ స్థాయిలో ఉంది. నేను ప్రశాంతంగా ఉన్నాను. ఈ సంకల్పాన్ని 3 సార్లు మెల్లగా మనసులో పునరావృతం చేసుకోండి. నిజంగా ఈ యోగ నిద్ర ద్వారా మీకు అది జరుగుతుంది అన్నట్లుగా మీకు మీరు రిపీట్ చేసుకోండి. నా హృదయం ఆరోగ్యంగా ఉంది. నా బీపీ నార్మల్గా ఉంది. నేను ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు మీరు మీ శ్వాసపై దృష్టి పెట్టండి. మళ్ళా ఒకసారి లోతుగా శ్వాస తీసుకొని మెల్లగా దాన్ని వదిలేయండి. ప్రతి ఒక్క శ్వాసతో మీ యొక్క హృదయము, మీ యొక్క హార్ట్ బీట్ తగ్గుతుంది. అంటే స్లో అవుతుంది. స్లోగా ఉన్న హార్ట్ బీటే మంచిది. ఫాస్ట్గా ఉంటే అది ఒక వ్యాధిని సూచిస్తుంది అన్నమాట. లోతుగా మళ్ళా ఒకసారి శ్వాస తీసుకోండి. మెల్లగా దాన్ని వదిలేయండి. ప్రతి శ్వాసతో మీ రక్తపోటు, మీ యొక్క బీపీ తగ్గుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఎందుకంటే ప్రతి శ్వాస తీసుకొని వదిలినప్పుడు మీ యొక్క హృదయం మీద ఒత్తిడి తగ్గుతుంది. దాని ద్వారా హార్ట్ బీట్ అనేది స్లో అవుతుంది. ఇదే మన ఆరోగ్యానికి, మన హృదయానికి మంచిది. హృదయం మెల్లగా కొట్టుకుంటే మీ యొక్క జీవితం లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ యొక్క మెడిటేషన్ చేసే సమయంలో చలిగా అనిపించవచ్చు. చిన్న బెడ్షీట్ కూడా కప్పుకోవడం వల్ల మీరు ఇంకా వెచ్చగా కంఫర్ట్గా ఈ ధ్యానాన్ని కొనసాగించవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ధ్యానంలో మన యొక్క హార్ట్ బీట్ స్లో అవుతుంది కాబట్టి మన బాడీలో టెంపరేచర్స్ కూడా తగ్గుతాయి. దానివల్ల ప్రశాంతంగా చల్లగా అనిపిస్తుంది మీకు. ఇప్పుడు మన శరీరాన్ని మరింత నిశ్చలం చేయడానికి, మరింత కాన్సంట్రేషన్ పెంచడానికి, మరింత ప్రశాంతతను ఎక్స్పీరియన్స్ అవ్వడానికి నెంబర్స్ని కౌంటింగ్ చేద్దాము. అంటే 24 నుంచి 1 వరకు, 24 నుంచి 1 వరకు నెంబర్స్ని కౌంట్ చేద్దాం. అంటే వెనక నుంచి రివర్స్లో కౌంట్ చేయాలి. ఎలా అంటే శ్వాస తీసుకొని శ్వాస వదిలినప్పుడు 24, అలాగే శ్వాస తీసుకొని శ్వాస వదిలినప్పుడు 23, అలా 1 వరకు కౌంట్ చేయాలి. దీని ద్వారా మీ యొక్క కాన్సంట్రేషన్ ఇంకా బలపడుతుంది. మీ యొక్క మైండ్ ఇంకా నిశ్చలంగా ఉంటుంది. మీ యొక్క సబ్ కాన్షియస్ ఇంకా మంచిగా, ఫాస్ట్గా, బెటర్గా పనిచేస్తుంది. అంతేకాకుండా మీ యొక్క శరీరము పూర్తిగా విశ్రాంతిలో ఉంటుందన్నమాట. ఈ యొక్క నెంబర్స్ని మీరు కౌంట్ చేసుకోండి. దాని ద్వారా మీరు కాన్సన్ట్రేట్ చేయగలరు. సో యూ కెన్ స్టార్ట్ ది కౌంటింగ్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. 24,
ఇప్పుడు మనం బాడీ రిలాక్సేషన్కి వెళ్తాము. ఇది బెస్ట్ రిలాక్సేషన్ టెక్నిక్ అన్నమాట. బాడీలోని ప్రతి ఆర్గాన్ రిలాక్స్ చేయడం ద్వారా మనకి ఈ హై బీపీనే కాదు, మిగతా వ్యాధుల మీద కూడా ఇది మంచి పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. మొదటిగా నేను చెప్పినప్పుడు మీరు ఆ యొక్క శరీర భాగాన్ని కేవలం గుర్తించండి. అంటే దాని మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. దాన్ని కదపని అవసరం లేదు. మొదటగా మీ కుడి చేతి బొటన వేలు మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. తర్వాత రెండవ వేలు, తర్వాత మూడవ వేలు, నాలుగవ వేలు, ఐదవ వేలు, తర్వాత అరచేయి, చేతి రిస్ట్ వాచ్ పెట్టుకునే భాగము, మోచేయి, తర్వాత భుజం. ఇప్పుడు చేతి మొత్తాన్ని చేతి వేళ్ళ నుంచి భుజం వరకు రిలాక్స్ చేయండి. ఈ భాగంలో ఏమైనా టెన్షన్స్ ఉంటే వాటిని రిలీజ్ చేసేసేయండి.
తర్వాత కుడి చేతి వైపు ఉన్న చెస్ట్ భాగాన్ని గుర్చేసుకోండి. ఈ భాగంలో ఏమైనా నొప్పులున్నా, టెన్షన్స్ ఉన్నా రిలీజ్ చేయండి. మెల్లగా కిందకు వెళుతూ కుడి వైపు ఉన్న కడుపుని రిలీజ్ చేయండి, రిలాక్స్ చేయండి. పై కడుపు, తర్వాత కింద పొత్తి కడుపు, మెల్లగా తొడ భాగం, ఈ తొడ భాగాన్ని రిలాక్స్ చేయండి. తర్వాత మోచేయి, తర్వాత యాంకిల్, యాంకిల్ భాగాన్ని, తర్వాత అరికాలు, తర్వాత కాలి యొక్క వేళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీ చేతి కుడివైపుని, కుడి చేయి, చెస్ట్ భాగము, కడుపు భాగము, కుడి కాలు, ఈ మొత్తాన్ని రిలాక్స్ చేయండి. ఈ భాగంలో ఈ వైపు మీకు ఏమైనా నొప్పులు లాంటివి ఉన్నా, టెన్షన్స్ ఉన్నా వాటిని రిలీజ్ చేయండి. తర్వాత ఎడమ చేతి వైపు, ఎడమ చేతి బొటన వేలుని గుర్తు చేసుకోండి. తర్వాత రెండవది, మూడవది, నాలుగవది, ఐదవ వేలు, తర్వాత రిస్ట్ భాగము, చెయ్యి, మోచేయి, భుజం భాగం, ఈ భాగాన్ని, ఈ చేతిని మొత్తం రిలాక్స్ చేయండి. తర్వాత ఎడమ వైపు ఉన్న చెస్ట్ భాగము, ఇక్కడే మనకు గుండె ఉంది, ఈ భాగాన్ని రిలాక్స్ చేయండి, రిలీజ్ చేయండి. ఇక్కడ మీ యొక్క గుండె గురించి మీరు గుర్తు చేసుకోవాలి. మీరు పుట్టినప్పటి నుంచి అది మీతోనే ఉంది. మీరు పడే టెన్షన్స్, తర్వాత మిగతా ఎమోషన్స్ అన్నీ కూడా గుండె మీదే ఎఫెక్ట్ చూపిస్తాయి. మీరు కోపడినా, టెన్షన్ పడినా, గట్టిగా అరిచినా, మీరేమైనా తప్పు చేసినా, దీని గురించి అని కంగారు పడుతున్నా, ప్రతి ఒక్క ఎమోషన్ గుండె వరకు వెళుతుంది. ఆ గుండె యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, అంటే మెల్లమెల్లగా అది వీక్ అవుతుంది. మీరు ఇప్పుడు ఒక మెల్లగా, చాలా ప్రశాంతంగా మీ యొక్క గుండెకి ఒక మాట చెప్పండి. ఇక నుంచి నేను బాధ పెట్టను, ఇక నుంచి నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని ప్రేమతో దాన్ని బుజ్జగించండి. అలా చేయడం వల్ల మీకు మిగతా జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది. మీ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది. యోగ నిద్ర ద్వారా లైఫ్ స్పాన్ పెరుగుతుందని చాలా రీసెర్చ్లో చేయబడింది. తర్వాత కింద భాగం వెళ్ళండి. ఎడమ వైపు ఉన్న మీ యొక్క కడుపు భాగాన్ని గుర్తు చేసుకోండి. తర్వాత తొడ భాగము, మోకాలు, తర్వాత కింద యాంకిల్ భాగము, కాలి, కాలు, అరికాళ్ళు, తర్వాత వేళ్ళు. అప్పుడు ఎడమ వైపున అంతా రిలాక్స్ చేయండి. ఏమైనా నొప్పులున్నా, కీళ్ళ నొప్పులు, ఏమైనా టెన్షన్స్ ఉన్నా ప్రతిదాన్ని రిలీజ్ చేయండి, రిలాక్స్ చేయండి. ఇలా ఒక్కొక్క భాగాన్ని మనం గుర్తు చేసుకోవడం ద్వారా ఈ యొక్క భాగంలో ఉన్న టెన్షన్స్ రిలీజ్ చేస్తున్నాం. ఎప్పుడూ ఈ యొక్క భాగాల గురించి మనం గుర్తు చేసుకోలేదు. ఇప్పుడు గుర్తు చేసుకోవడం ద్వారా అవి రిలాక్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు వీపు వెనక భాగాన్ని గుర్తు చేసుకోండి. వెన్నుపాము, దాన్ని రిలాక్స్ చేయండి. తర్వాత నడుము, కింద నడుమును గుర్తు చేసుకోండి. ఏమన్నా నొప్పులు ఉంటే రిలాక్స్ చేయండి. తర్వాత పై భాగము, వీపు పై భాగము, తర్వాత షోల్డర్ వెనక భాగాన్ని గుర్తు చేసుకోండి. ఇప్పుడు మొత్తానికి వీపు భాగాన్ని మొత్తాన్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు తల మీదకి మినిస్ట్రెంట్ తీసుకురండి. నుదురు భాగము, కనుబొమ్మలు, కనురెప్పలు, కళ్ళు, ముక్కు, నోరు, దవడలు, కింద చిన్నంటాం గడ్డము, అదేవిధంగా తల వెనుక రిలాక్స్ చేయండి. తల పై భాగాన్ని కూడా రిలాక్స్ చేయండి. మనం చేసే ఆలోచనలన్నీ ఈ తలలోనే ఉంటాయి. సో
అక్కడ మనకి నరాల సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అంటాము. సో యోగ నిద్ర ద్వారా పారాసింథెటిక్ నర్వస్ సిస్టమ్ కూడా మెరుగవుతుంది. దాని ద్వారా టెన్షన్స్ తగ్గుతాయి, రిలాక్సేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ యొక్క నరాల సిస్టమ్ మనకి ఇక్కడే ఉంటుంది. ఈ భాగాన్ని మొత్తాన్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీ యొక్క శరీరం మొత్తాన్ని తల నుంచి కాలి వేళ్ళ వరకు ఒక్క భాగంగా రిలాక్స్ చేయండి. మీకు ఏ భాగంలో టెన్షన్స్ ఉన్నా అవన్నీ ఇప్పుడు కరిగిపోతున్నట్లుగా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీ శరీరాన్ని దూరం నుంచొని పక్కన నుంచొని చూడండి. అది ధ్యానంలో మునిగిపోయి చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీ యొక్క శరీరం చాలా ప్రశాంతంగా ఉంది. మీ యొక్క శరీరము నేల మీద శవాసనంలో ఉండి ధ్యానంలో మునిగిపోయింది. మీకు చాలా తేలిగ్గా అనిపిస్తుంది ఈ క్షణంలో. ఎందుకంటే మీ బాడీ రిలాక్సేషన్లో ఉంది. మీ యొక్క మైండ్ మాత్రము మెలకువగా ఉంది. ఇక్కడ మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు వేరే ఒక మనిషిలాగా దూరంలో నుంచొని మీ శరీరాన్ని గమనించవచ్చు. ఎందుకంటే మీరే మెలకువగా ఉన్నారు, మీ శరీరం నిద్రపోతూ ఉంది. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ చేయండి. దూరం నుంచి లేదా పక్క నుంచి మీ శరీరాన్ని చూడండి, గమనించండి. తల నుంచి కాళ్ళ వరకు చూడండి. ఇప్పుడు మీరు ఒక అందమైన తోటలో ఉన్నట్లు ఊహించుకోండి. మీకు బాగా నచ్చిన తోట. చుట్టూ చెట్లు, మధ్యలో అక్కడక్కడ పువ్వులు ఉన్నాయి. ఇది ఒక ప్రశాంతమైన మార్నింగ్. ఉదయం సమయం ఎవ్వరూ లేరు, మీరు తప్ప. అక్కడక్కడ మంచు బిందువులు ఆకుల మీద, పువ్వుల మీద నుంచి రాలుతున్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది. చీకటి మొత్తం పోలేదు, వెలుగు కూడా కంప్లీట్గా రాలేదు. కొంచెం వెలుగులో ఉంది. ఈ యొక్క అందమైన తోటలో పచ్చడి చెట్లు, పువ్వులు, పక్షుల కిలకిలలు మీకు వినిపిస్తున్నాయి. ఈ యొక్క అందమైన తోటలోకి మీరు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఒక చిన్న ప్రవాహం పక్కన కూర్చున్నారు. ఈ యొక్క తోటలో చిన్న ప్రవాహం ఉంది. అక్కడికి మీరు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి కూర్చున్నారు. ఎవ్వరూ లేరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి. మీరు మాత్రమే మొదటిగా ఈ తోటలోకి వచ్చారు ఈరోజు. ఈ యొక్క ప్రవాహంలో చల్లటి నీటి శబ్దం మీ హృదయానికి ప్రశాంతత ఇస్తుంది. ఆ నీరు మెల్లగా పారుతున్నప్పుడు ఆ యొక్క శబ్దం ఒక మ్యూజిక్ లాగా, మెడిసిన్ లాగా మీ హృదయాన్ని హీల్ చేస్తుంది. ఈ ప్రశాంతత మీ రక్తంలో వ్యాపిస్తూ ఉంది. దాని ఎక్స్పీరియన్స్ అవ్వండి. రక్తంలో వ్యాపించి మీ యొక్క హార్ట్ పైన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ యొక్క ప్రశాంతమైన సౌండ్, ఈ యొక్క నీటి శబ్దము మీ రక్తపోటును సహజంగా తగ్గిస్తుంది.
మీకు చాలా ప్రశాంతంగా అనిపించాక మరలా ఒకసారి మీకు సంకల్పాన్ని గుర్తు చేసుకోండి. మొదట్లో చెప్పుకున్న సంకల్పం, నా హృదయం ఆరోగ్యంగా ఉంది, నా బీపీ నార్మల్గా ఉంది, నేను ప్రశాంతంగా ఉన్నాను. ఈ సంకల్పాన్ని 3 సార్లు మెల్లగా మనసులో పునరావృతం చేసుకోండి. నిజంగా ఇది మీకు జరిగిపోయినట్లుగా మీ హృదయం ఈ రోజు నుంచి, అంటే ఈ క్షణం నుంచి ప్రశాంతంగా ఉంది. ఇక ఈ బీపీ అనేది మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. మీ యొక్క రోజు చేసే పనులు అడ్డు రాదు. మీకు కంగారుని పెంచదు. నిద్ర లేకుండా చేయదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కోపపడరు. నరాల బలహీనత రాదు. నిద్రలేమి లేకుండా ఉండరు. ఒక్కొక్కసారి హై బీపీ వల్ల తలలో నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఎఫెక్ట్ ఈ నెగటివ్ ఎఫెక్ట్ నుంచి కూడా తగ్గిస్తుంది అని అనుకొని మీరు ఈ యొక్క సంకల్పాన్ని 3 సార్లు మీకు చెప్పుకోండి. నా హృదయం ఆరోగ్యంగా ఉంది, నా రక్తపోటు, నా బీపీ నార్మల్గా ఉంది, నేను ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు మన యొక్క ధ్యానం ముగింపు చేసే సమయం వచ్చింది. ఇప్పుడు మెల్లగా మీ శ్వాసను మళ్ళీ గమనించండి. ఈ శ్వాస గమనిస్తున్నప్పుడు ఈ యొక్క శ్వాస మన ముక్కు రంధ్రంలో నుంచి, మన గొంతులోంచి, మన యొక్క చెస్ట్ భాగంలోంచి, మన యొక్క బొడ్డు భాగం వరకు వెళ్ళి మళ్ళీ అదే విధంగా వెనక్కి వస్తుంది. ఈ ప్రాసెస్ని గమనించండి. ఏ విధంగా శ్వాస లోనికి వెళ్తుందో, ఏ విధంగా శ్వాస బయటకు వస్తుందో గమనించండి. ఇప్పుడు మెల్లగా మీ కాలి వేళ్లను, చేతి వేళ్లను కదపండి. ఇక్కడ కదిపిన సమయంలో మీకు ఇప్పుడు శరీరము, మీ యొక్క బాడీ మళ్ళీ మీకు హెవీగా, బరువుగా అనిపిస్తుంది. ఈ యొక్క ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇప్పుడు దాకా మీరు మీ శరీరాన్ని మొయ్యలేదు. మీరు సపరేట్గా, మీ మైండ్ సపరేట్గా ఉంది, మీ బాడీ సపరేట్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు మీ మైండ్ మీ బాడీలో కంటే మీరు మీ బాడీలోకి వచ్చేసారు కాబట్టి బరువుగా అనిపిస్తుంది. ఆ బరువును మళ్ళీ మీరు మొయ్యాలి. మీరు మెల్లగా మీ చేతి వేళ్లను, కాళ్ళను కదపండి. కదిపి మీరు రెడీ అనుకున్నప్పుడు కుడివైపు తిరిగి మెల్లగా కూర్చొని మెల్లగా మీ కళ్ళను తెరవండి. మీరు ఇప్పుడు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉన్నారు. ఈ యొక్క ప్రశాంతతని ఈ రోజు తర్వాత జీవితం అంతా మీరు కూడా క్యారీ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ ప్రాక్టీసింగ్ యోగ నిద్ర విత్ మీ. రేపు మరి యొక్క మెడిటేషన్లో కలుద్దాం.